హాయ్ అండి, వెల్కమ్ టు రేణు టైలర్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఫ్రంట్ డీప్ నెక్, బ్యాక్ హై నెక్ ప్లస్ పోట్లీ బటన్ బ్యాక్ ఓపెన్. ఇది ఎలా స్టిచ్ చేయాలో మనము ఈ వీడియోలో నేర్చుకుందాం. నేర్చుకోబోయే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకేనా? ఇదిగో చూడండి, బ్యాక్ పార్ట్ అయితే ఇలా కట్ చేసుకున్నాం కదండి. ఇదిగో చూడండి, కటింగ్ అయితే నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. ఇదిగో బ్యాక్ పార్ట్ అండి. ఇక్కడ నుండి మనం లైనింగ్ అయితే ఇలా జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ ఓన్లీ ఈ వీడియోలో బ్యాక్ ఓపెన్ ప్లస్ విత్ పోట్లీ బటన్స్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి, వీడియోని అయితే స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. స్కిప్ చేస్తే మాత్రం నేను ఎలా పోట్లీ బటన్స్ పెట్టి స్టిచ్ చేస్తున్నానో మీకు అర్థం కాదు. చూడండి, చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో పార్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే చేసుకోవాలండి. ఇదిగో నేను ఇది ముందే రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇదిగో ఇలా ఓకేనా? చూడండి, ఈ పార్ట్స్ ఇలా రెడీ చేసుకున్నాం కదండి బ్యాక్ పార్ట్. తర్వాత మనము ఉక్స్ పట్టి వేసుకునే ముందు మనం పోట్లీ బటన్స్ అయితే పెట్టేసుకోవాలండి. ఇదిగో ఇలా చూడండి, ఇవైతే థర్మోకోల్ బౌల్స్ అయితే ఇలాంటివి తీసుకొచ్చుకొని ఇలా రెడీ చేసుకోవాలండి. ఎలా రెడీ చేసుకోవాలంటే ఈ బౌల్ అనేది ఇట్లా క్లాత్ ఉంటుంది కదండి, ఇలా పెట్టేసుకొని దీనికి ఇలా థ్రెడ్ అయితే ఇలా నేనైతే చూపిస్తున్నానండి. ఆల్రెడీ నేను చుట్టేసాను. ఇదిగో ఇలా చుట్టేసుకుంటే ఇదిగో పోట్లీ బటన్ అయితే ఇలా రెడీ అవుతుందండి. ఆల్రెడీ నేను ముందే రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఓకేనా? నెక్స్ట్ మనము ఇక్కడ నుండి పెట్టుకుంటూ ఇలా రావాలి. ఇదిగో ఇలా పాదం తేడాతోటి ఇలా మనం పెట్టుకుంటూ రావాలండి. 1 ఇంచ్ గ్యాప్లో పోట్లీ బటన్స్ అయితే ఇలా పెట్టుకుంటూ రావాలి. చూడండి, ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎలా బ్యాక్ ఓపెన్ పెట్టి పోట్లీ బటన్స్ ఎలా పెట్టుకొని కుట్టుకోవాలో నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తున్నానండి. చూడండి, ఇలా చిన్న చిన్న డిజైన్స్ కుట్టడం వల్ల కస్టమర్స్కి ఇలా చిన్న చిన్న డిజైన్స్ పెట్టడం వల్ల కస్టమర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మళ్ళీ మనకు మనీ కూడా కొంచెం ఇలా డిజైన్స్ పెట్టడం వల్ల ఒక 50 రూపీస్ కానీ 100 కానీ ఎక్స్ట్రా ఛార్జ్ చేయొచ్చు. అందులో కూడా మనకు కొంచెం మనీ సేవ్ అవుతూ ఉంటాయి. చూడండి,
ఇదిగోండి ఇలా చూడండి 1 ఇంచ్ గ్యాప్లో ఇలా పెట్టుకుంటూ రావాలి. చూడండి ఇలా పెట్టుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ మనము ఒక 1.5 ఇంచ్ క్లాత్ అయితే తీసుకోవాలి. 1.5 ఇంచు క్లాత్ తీసుకొని పొడవు దీనికి సరిపోయేంత తీసుకొని ఇదిగో ఇక్కడ నుండి మళ్ళీ పైనుంచి అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఇదిగో చూడండి మళ్ళీ ఇది సేమ్ మనం ఎక్కడైతే పోట్లీ బటన్ మీద స్టిచ్ పడిందో అదే స్టిచ్ మీద మనం వేసుకుంటూ వస్తే పోటీస్ అనేటివి మనకు నీట్గా కనిపిస్తాయండి. డిజైన్ అనేది క్లియర్గా నీట్గా వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి ఇదిగో ఇలా ఇక్కడ ఒకటి మిస్ అయింది, ఇక్కడ నుండి ఇక్కడ మిస్ అయిన దగ్గర మనము ఇలా వేసుకుంటూ రావాలి. వేసుకుంటూ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ ఎక్స్ట్రాస్ అనేవి ఇలా తీసేసుకోవాలి. చూడండి ఈ వీడియోలో అయితే మీకు పోట్లీస్ ఎలా పెట్టాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదిగో ఇలా తర్వాత నెక్స్ట్ ఇలా పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. మీకైతే పోట్లీ బటన్స్ ఎలా పెట్టుకోవాలనేది మీకు ఈజీ పద్ధతిలోనే నేను చెప్తున్నానండి. ఇదిగో ఇక్కడ నుండి ఇలా మళ్ళీ ఇలా కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రాస్ అనేది తీసేసుకొని నెక్స్ట్ ఇలా డబుల్ ఫోల్డ్ ఇలా చేసుకొని ఇదిగో పోట్లీస్ అనేవి ఇలా బయటకు వచ్చే విధంగా చూసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి మనము స్టిచ్ అయితే ఇలా వేసుకుంటూ రావాలి. క్లాత్ అయితే ఎక్స్ట్రా ఉండాలండి. ఎక్స్ట్రా ఉంటేనే పోట్లీస్ అనేవి బ్యాక్ సైడ్ నీట్గా ఉంటాయి. ఇదిగో ఇలా వస్తుందండి. ఇప్పుడు ఎక్స్ట్రాస్ అనేది తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత మనము కాజా పట్టీకి అయితే ఇలాగ డబల్ ఫోల్డ్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా వేసేసుకొని ఇక్కడ నుండి ఇదిగో ఇలా
మిడిల్లో మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. ఇదిగో చూడండి, ఇదిగో ఇలా ఇలా వచ్చిద్దండి చూడండి. నెక్స్ట్ డాట్స్. డాట్స్ అనేటివి మన నార్మల్ బ్లౌజ్ కంటే ఒక 2 ఇంచెస్ అలా ఎక్స్ట్రా వేసుకుంటే, పొడవు వేసుకున్నట్టయితే మనకు బ్యాక్ పార్ట్ అనేది చక్కగా కూర్చుంటుందండి. చూడండి ఇలా. ఇలా వేసుకొని నడుము పట్టి అయితే స్ట్రైట్ పెట్టి ఇలా క్లాత్ ఫాస్ట్ ఫాస్ట్ చేసుకుంటూ పోవచ్చు. నెక్స్ట్ దీన్ని డబల్ ఫోల్డ్ చేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ స్టిఫ్గా ఉండి ఇది నడుం పట్టి అనేది పైకి లేవకుండా పట్టినట్టుగా ఉంటుందండి. ఇదిగో ఇలా, ఇదిగో ఇలా స్టిచ్ వేసుకోకుండా మళ్ళీ యథావిధిగా అంటే ఉక్సు పట్టికి వేసుకునే విధంగా వేసుకుంటే కనుక మనకు నడుం పట్టి అనేది కొంచెం గట్టిగా ఉంటుందండి. ఇదిగో ఇలా మిడిల్లో ఒక స్టిచ్ అయితే ఇలా వేసుకుంటూ రావాలి. తర్వాత నెక్స్ట్ చూడండి ఎంత బాగా వచ్చిందో. నెక్స్ట్ ఇంకో పార్ట్. ఇలాగా కుట్టేసిన తర్వాత మళ్ళీ సేమ్ యాజ్ రీజ్గా ఇలా క్లాత్ అనేది కింది వైపు వచ్చే వరకు ఇట్లా పట్టుకోవాలి. ఇదిగో కింది వైపు దీన్ని ఇలా వేలుతో ఇలా పెట్టేసుకొని ఇలా పట్టేసుకున్నట్టయితే నీట్గా వస్తుంది నడుము పట్టు. స్టిచ్చెస్ ఎక్కువ కనిపించకుండా నీట్గా ఉంటుందండి. ఇలా కుట్టుకున్నట్టయితే ఫినిషింగ్ బాగుంటుంది. ఇలా ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది బ్యాక్ పార్ట్.
బ్యాక్ ఓపెను ప్లస్ పోట్లీ బటన్ ప్లస్ షోల్డర్స్ అయితే జాయిన్ చేద్దాం. ఇది ప్రిన్సెస్ కట్ అండి. ఇదిగో చూడండి, ప్రిన్సెస్ కట్ ప్లస్ ఫ్రంట్ అయితే స్టార్ నెక్ పెట్టేసిన, షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఇలాగా ఇది ఫ్రెండ్స్ బ్యాక్ ఓపెన్ విత్ పోట్లీ బటన్స్ బ్లౌజ్. ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో కనుక రావాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు నేర్చుకునే వాళ్ళకైతే ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.